పెళ్ళైన కాంచెల్లి నా భార్య చేతులు బాధలు ముందుండి నన్ను నడిపిస్తుంది కాబట్టి ఆమె సహకారంతోనే నేను సంతోషంగా ముగ్గురు వేస్తున్నాను. కష్టం దీంట్లో మనకు ఒక దగ్గర ఒక 1 వీక్ టైం పడుతుంది. రోజు పక్కా ఒక 10 to 12 అవర్స్ పని చేయాలి. మనం నాన్ స్టాప్ పని ఉంటూనే ఉంటుంది మనకి ఇంట్లో. 24 గంటల్లో ఏదైనా ఒక పని దీని మీదనే వర్క్ చేస్తూనే ఉండాలి. దానికి తగ్గట్టు నార్మల్ ఏదైనా సాఫ్ట్వేర్ ఏదైనా జాబ్ చేసినా, ఏదైనా 9 to 5 జాబ్ చేసినా, 12 hours జాబ్ చేసినా మనకి ఎంత అవుతుంది శాలరీ వస్తుంది 20,000. ఎప్పుడైనా మీకు దుఃఖం అనిపించిందా? ఏ రోజైనా 38 సంవత్సరాలు చేసిరు అంటున్నారు కదా, 38 సంవత్సరాల అరే అమ్మ ఇదంతా పని ఎందుకు, ఏదో ఒకటి చేసుకుంటే బతకొచ్చు కదా అనిపించిందా? ఇప్పటికీ రోజు అనిపిస్తుంది. ఇది లేకపోతే ఏది గచ్చిందలేదు కాబట్టి దీనికేనే కొనసాగుతాం. చేయడానికి ఈ రోజుకు ఎన్ని గంటలు కూర్చుంటారు మీరు సాంచం మీద? 10 గంటలు కూర్చుంటాం. 10 గంటలు. ఇప్పుడు చేయిలు కాళ్ళు రెండింటి మీద ఇప్పుడు మీరు 30 సంవత్సరాలు, దీనివల్ల ఏమన్నా మన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉందా? దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాళ్ళు గుంజుతాయి, తలనొస్తుంది, కళ్ళు చూపు తగ్గుతాయి. మాకు ఇబ్బంది ఉంది. అందరికీ నమస్తే, నేను మీ హరీష్ విజన్ టీవీ. ఈ రోజైతే సరికొత్త వీడియోతోని మీ ముందుకు వచ్చిన. ముందుగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని. ఈరోజు ఏంటంటే చేనేత వ్యవస్థ అనేది పూర్తిగా అంతరించిపోతున్న కాలం ప్రజెంట్. ఎందుకంటే ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ దేశంలో కానీ చేనేత వ్యవస్థకు దెబ్బతీయడం జరుగుతుంది. అటువంటి దాని మీద మనం వీడియో తీయడం జరుగుతుంది. అంటే ఎక్కడ ముఖ్యంగా నష్టం వస్తుంది, అదేవిధంగా చేనేత ఎక్కడ మెయిన్గా ఇంపాక్ట్ పడి అంతరించిపోవడానికి గల కారణాలు తెలుసుకున్నాము. నమస్తే. నమస్తే అండి. మీ పేరు, ఊరు, అదేవిధంగా చేనేత వ్యవస్థ మీద ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆధారపడి ఉన్నారు? మేము గత 38 సంవత్సరాల నుంచి చేతి మొగ్గం పట్టు పరిశ్రమలో నేను నా గత 13 సంవత్సరాల నుంచి భూదాంపోచం నుంచి నేర్చుకున్నాము. మా గ్రామం వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం సోమారం గ్రామస్తును. నేను 38 సంవత్సరాల నుంచి మొగ్గం వేస్తున్నా. ఇప్పటి వరకల్లా మాకు పట్టు పరిశ్రమలో రాను దిగజారిపోతుంది. కూళ్ళు కూడా గిట్టుబాటు లేకుండా అయిపోయినాయి. గత 14 సంవత్సరాల కింద మాకు ఒక చీర నేస్తే 2200 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ 2020 సంవత్సరాల వరకు వచ్చే వరకల్లా మాల్ రేటు పెరిగి మాకు మాలు రాక 2200 పోయి ఇప్పుడు 1500కు వచ్చింది. ఒక చీర నేస్తే ఒక చీర నేయడానికి మాకు 4-5 రోజులు పడుతుంది. దాంట్లో మా భార్య నేను ఇద్దరం కష్టపడితేనే ఆ చీర తయారవుతుంది. ఇప్పుడు చేనేత వ్యవస్థ ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కడ మీకు దెబ్బతీస్తుంది? మాకు మాలు బెంగళూరు నుంచి అంటారు, అక్కడ మాలు రాక ఈ స్టేట్లు మాకు పైసలు ఇవ్వక సరిగా మాలు ఇవ్వక మాకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఒక్క చీర వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎంత సమయం పడుతుంది? మాకు ఒక చీర నేయడానికి సుమారు 3 నుంచి 4 రోజుల మధ్యన కష్టపడితేనే మాకు చీర తయారవుతుంది. అంటే మీకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి కానీ సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఎటువంటి స్కీమ్స్ కానీ సబ్సిడీ లాంటివి ఉన్నాయా లేవా? గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తృప్తి పథకం ఇచ్చిండ్రు. మళ్ళా మాల్ సబ్సిడీలో మాకు 2 నెలలకు 6,000 ఇచ్చేది. ఇప్పుడు అవి లేవు, సబ్సిడీలన్నీ తీసిరు. ఏ విధంగా ఉంది ప్రస్తుతం మారుతున్న సమాజం అనుగుణంగా మీరు మారొచ్చు కదా మరి? మాకు మారాలంటే ఇదే కూలి చేసుకొని బతుకుని మాకేం పని లేవు కాబట్టి ఇదే చేసుకోవాలి. అంటే మీరు ఇప్పుడు నార్మల్గా సాంచలు వేయడం జరుగుతుంది. దీంట్లోనే ఇప్పుడు కొత్త మిషన్లు ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసి కూడా మీరు పైకి ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది కదా. అవి తెచ్చుకోవడానికి మా దగ్గర డబ్బులు ఉన్నాయి. డబ్బులు లేవు కాబట్టి మేము ఇదే చెక్క ముఖం మీద వేసాం కాబట్టి మాకు అదే జీవనోపాధి. ఇప్పుడు వచ్చే యువతరం కానీ లేకపోతే అప్పటి కాలం కానీ ఏ వ్యవస్థ మీద రమ్మనొచ్చా, రావద్దంటారా? ఏ విధంగా ఉంది ప్రస్తుతం? ఈ ప్రస్తుతానికి మొగ్గనేశ్వరులకు మా పిల్లలకు కానీ దీని మీద ఆధారపడే వాళ్ళకు పిల్లని చూడలు కరువయ్యారు. దాన్ని బట్టి ఈ వ్యవస్థకు ఈ పట్టు పరిశ్రమకి రావడానికి పరిశీలన చేయడానికి ఎవరు మొగ్గు చూపుతలేరు.
అంటే ఇవి ఎక్కడి నుంచి ఇప్పుడు మీరు రేట్ల విషయంలో మాల్కి ఎక్కువ రేట్ పడుతుంది అంటున్నారు కదా, అంటే మన తెలంగాణ నుంచెల్లే తయారవుతుందా, ఎక్కడి నుంచెల్లైనా ఇంపోర్టింగ్ చేస్తున్నారు? ఇది సేట్లు ఏమంటుంటే బెంగళూరు నుంచి వెళ్ళి మాల్ వస్తుంది, అక్కడి నుంచి తీసుకుంటున్నాం. అక్కడ రేటు పెరిగింది కాబట్టి మేము కూడా రేట్లు ఏం పెంచలేం, ఉన్న మాలే బంద్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఈ కలర్స్ కానీ ఇవన్నీ కెమికల్స్ కానీ ఏ విధంగా జరుగుతుంది? ఫస్ట్ ఒక దారం నుంచి మొదలుకుంటే చీర అయ్యే వరకు ఎంత ఖర్చు అవుతుంది ఒక్కటి? ఈ ఒక చీర ఖరీదు చేయడానికి ఇప్పుడు 5,500 అవుతుంది. దీనికి ఇప్పుడు వాళ్ళు కలర్ అద్దుడు వాళ్ళు చేసేటోళ్ళకు మిగిలంగా ఇప్పుడు ఏం మిగిలితలేదు వాళ్ళతో పాటు మాకు కూడా మిగిలితలేదని మాకు కూడా 22 ఇచ్చేది ఇప్పుడు 700 తక్కువ ఇస్తున్నారు. నేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం మేము కూడా, రేపు కష్టమవుతుంది. ఒక వారంలో ఎన్ని చీరలు నేయగలుగుతారు ఒక పని వచ్చిన వాళ్ళే కానీ యావరేజ్గా? యావరేజ్ ఎంత కష్టపడే వాళ్ళకు కూడా 3 నుంచి 4 రోజుల వరకు ఒక చీర తయారవుతుంది. ఒక చీర 3 నుంచి 4 రోజుల మధ్యన. అంటే ఒకటి ముఖ్యంగా చెప్పాలంటే పట్టు వస్త్రానికి ఎంతో విలువ కలిగి ఉంటుంది. ఈ పట్టు చీర కట్టడం వల్ల మనం శరీరానికి ఎటువంటి మంచిగా చూపిస్తుంది? ఇది ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి, పట్టు పురుగులతో వచ్చింది కాబట్టి ఇది కట్టుకున్న వాళ్ళకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. దీనికి దేవతలు కూడా ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి పట్టు చీరలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎప్పుడైనా మీకు దుఃఖం అనిపించిందా? ఏ రోజైనా 38 సంవత్సరాలు చేసిరు అంటున్నారు కదా, 38 సంవత్సరాల అరే అమ్మ ఇదంతా పని ఎందుకు, ఏదో ఒకటి చేసుకుంటే బతకొచ్చు కదా అనిపించిందా? ఇప్పటికీ రోజు అనిపిస్తుంది. ఇది లేకపోతే ఏది గచ్చిందలేదు కాబట్టి దీనికే కొనసాగుతాం. అంటే ఇంకొకటి సంతోషం కలిగిన సందర్భం ఎప్పుడు లేవు సంతోషం, ఎప్పటికి ఇది ఎప్పటికీ కష్టాలే తప్ప. అంటే ఏదో ఒక రోజు ఉంటుంది కదా. ఏదో ఒక్క రోజు రాలే ఎప్పటికీ. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంతోషం ఏంటంటే ఒక 3-4 ఏళ్ళు మాకు మాల్ సబ్సిడీ వచ్చింది, అప్పుడు సంతోషపడ్డాం. ఇప్పుడు ఆ సంతోషం లేదు. అంటే ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ కూడా కల్పిస్తుంది, ఏది ఇంద్రమ్మ చీరలు అవి ఇవని. అవి ఎక్కడ తయారవుతాయి మరి? మీ మీ వ్యవస్థ మీదనా లేకపోతే? లేదు, అవి మా చీరలు కావు, మా వ్యవస్థ కాదు, మా మాల్ కాదు, మా నేత కార్మికులు కూడా కారు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో కానీ మాకు తెలియదు. మీకు ఇస్తలేరు? మాకు ఇస్తలేరు. అదేవిధంగా ఇప్పుడు వచ్చే యువతరానికి కానీ, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్న యువకులకు కానీ ఈ ఇష్టం ఉండి ఇది నేర్చుకొని ఇదే పని కొనసాగిద్దాం అనుకునే వాళ్ళకి ఎటువంటి చెప్తుంటారు? ఇటువంటి వాళ్ళు పట్టు వస్త్రం నేయద్దు, పట్టు చీరలు తయారు చేయొద్దు. వాళ్ళకు కూళ్ళు లేవు, వాళ్ళకు పేం పడే కాబట్టి వాళ్ళు వస్తలేరు. వచ్చిన వాళ్ళకు కూడా మేము వద్దంటున్నాం, అది నేర్చుకోవద్దని చెప్తున్నాం. అంటే ఎందుకు? దీని మీద రేపు 2 రూపాయలు వచ్చే ఆనందం లేదు. ఉన్న కాడికి ఆ నేసేటోళ్ళకి పిల్లల్ని ఇస్తలేరు కాబట్టి ఈ వృత్తి తీసేసి వేరే ఏదన్నా ప్రైవేట్లో జాబ్ చేసుకొని ఏదైనా కూలి చేసుకుంటే మంచిది, కానీ దీని మీద లాభం లేదు కాబట్టి నేను వద్దంటున్నా. అదే కారణం అంటారా? అదే కారణం. ఎందుకంటే మేము చేసే మోసపోతున్నాం. మాకు ఇప్పటికి ఈ పని కాకపోతే వేరే కాబట్టి ఇళ్ళనే బట్టి ఎడుతున్నాం కాబట్టి మా భార్య నేను కలిసి చేస్తేనే రోజుకు 250-300 కూడా కూలి పడతలేవు కాబట్టి గవర్నమెంట్ మాకు ఏమైనా సహాయం చేస్తే మాకు సంతోషం ఉంటుంది అంటారు దీన్ని. అంటే ఇది ఇత్తడి బిల్ల, దీన్ని స్మూత్ అంటే వేసినాక ఇట్లా కొడితే. అంటే ఇత్తడి బిల్లనే ఎందుకు వాడతారు? ఇది ఎందుకంటే ఈ చీర దీనికి నైపుణ్యత నిన్నగా రావడానికి ఇది వాడతారు. అంటే దాంట్లో గల ప్రత్యేకత ఏంటిది? ఇది రాను రాను గోల్డ్ లెక్క మెత్తగా ఉంటుంది. ఇది బొడుసులేదు కాబట్టి దీనికి బాగుంటుంది, అందుకే దీన్ని వాడతాం. చీర ఇప్పుడు కోస్తున్నాం, ఈ బెత్తడు ఉండగా ఈ స్టార్ట్ చేసి కోస్తాం. ఇది చీర తయారైంది, కోస్తున్నాం. ఇది పట్టుదారం. ఈ పట్టుదారం పట్టు పొరలతో తయారయ్యేది కాబట్టి కలర్స్ మేము మొగ్గంలో వేస్తాం. కండలు చుడతారు మా భార్య, ఈ కండలతో మేము నాడల నుంచి వేసి ఈ తయారు చేస్తాం. వచ్చేసి దీన్ని దోనుగా అంటారు. దీనికి వచ్చేసి దోనుగా తర్వాత మేము చీర కోవడం జరిగింది. ఇప్పుడు కొత్త చీర స్టార్ట్ చేస్తున్నాము. దీన్ని గుజులు అంటారు. దీనికి ఇది షేడు, ఇది దగ్గర రాకుండా. ఇది నాడ, దారం చుట్టినది ఇది కండె.
ఇక దీన్ని అచ్చు అంటారు, ఇది పనే, ఇక దీన్ని ముష్క అంటారు, దీన్ని దండేరు అంటారు, ఇవి లాకలు. ఇక ఇప్పుడు నేసేది ఇప్పుడు కొంగు నేస్తున్నాం. ఇది మాకు జియోటాక్ నెంబరు. దీని మీద మాకు అప్పుడు ప్రభుత్వము సబ్సిడీ ఇచ్చింది. ఇది గత 10 ఏళ్ళ కింద మాల సబ్సిడీ ఇచ్చేది. ఇప్పుడు మాల సబ్సిడీ బంద్ అయింది. ఇప్పుడు త్రిత్వాత్ కమాండర్ కూడా సరిగ్గా పడతలేవు. దీని మీద జియోటాక్ నెంబర్ మీద నేత కార్మికులకు ఒక్కనికే ఇది మొగ్గం నెంబర్ ఉంటుంది. దీన్ని బట్టి ప్రభుత్వం మాకు సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడైతే మరి సబ్సిడీ లేదు, ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్నాం.